పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులేంటి, ఇష్టం లేని పువ్వులేంటి, మీరు ఏ పూలతో పూజ చేస్తున్నారు? పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే ఇక అంతే. అలాగే శ్రావణ మాసంలో ఈ తప్పులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది. శ్రావణంలో ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా, ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతూ ఉంటారు. కొత్తగా పెళ్లైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయడం, తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజను కోడలితో చేయించడం చేస్తూ ఉంటారు. అమ్మవారి అంశగా ఆడపిల్లలకు పుట్టింట మెట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది. ప్రధానంగా హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఈ మాసంలో పసుపు రాసుకోవడం, పెసరపప్పును తినటం, పూలు పత్రితో పూజించడం, పండ్లను పంచిపెట్టడం, నగలను ధరించడం వంటి ఆచారాలన్నీ కూడా వర్షాకాలంలో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. అంతేకాదు పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయి అనడంలో సందేహం ఏమీ లేదు. శ్రావణ మాసం ప్రారంభమైతే చాలు లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు ఆమెకు ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు, పువ్వులను సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున కూడా ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు. అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుంది. మీ ఇంట్లో రూపాయి కూడా మిగలదు. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో, ఏ పువ్వులను సమర్పించకూడదో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలతో పూజించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేం ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ముత్తైదువు హడావిడి పడిపోతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్నే శ్రావణ మాసం అంటారు. ఎంతో విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యులు చెబుతుంటారు. పైగా అదే శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రమని, శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే కృష్ణావతారము, హయగ్రీవావతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలోకెల్లా ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని ప్రధాన మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవాన్ నామస్మరణతో మారుమోగుతుంది. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే పాలతో, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మనం చేసే పూజలలో దేవుళ్లకు అలంకరణకు వాడేవి పువ్వులు. లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు. శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పువ్వులతో పూజించండి. అలాగే మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా, మల్లె, సన్నజాజి, గులాబీ వంటి పూలను కూడా సమర్పించవచ్చు. ఎర్ర రంగులో ఉండే మందార పువ్వులు కూడా సమర్పించవచ్చు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు. చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి. నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి, లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి. వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి. ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాదు ఆ పువ్వు శివుడి చేత శపించబడింది. పూజలలో మొగలి పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయనే భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు. అలాగే బంతిపూలను కూడా పూజకు అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ పువ్వు కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. విపరీతమైన పురుగులు వీటిలో ఉంటాయి. మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటున మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే బంతిపూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తున్నారు. అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు, వాడిన పువ్వులు పెట్టకూడదు. తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు తెచ్చిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు, కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు. ఎడమ చేతిలో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు. ఉమ్మెత్త పువ్వులు కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు. ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు. కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వులు, బంతి పువ్వులను, మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి. అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి కదా, వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఎందుకంటే చాలా మంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి. ఈ పూలతో మీరు పూజలు చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. సిల్క్ పూలతో, దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి. అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి. పువ్వు రేఖలతో పూజించడం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు. మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు. కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి. కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి. శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని వదలకుండా ఎల్లవేళలా మీతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దేవతలకు చెప్పిందని పండితులు చెబుతున్నారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు. ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు: తల్లి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటు ఉండదు తల్లి. ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించు, సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు. ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది. ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటంటే, నమామి సర్వలోకానాం జననీమబ్ది సంభవాం శ్రియం మునీంద్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థల స్థితాం. ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు.
ఈ స్తోత్రం మీరు కనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి. లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తిభావంతో చదవాలి. ఆ తల్లిపై మనసు లగ్నం చేయాలి. ఈ మంత్రం చదవటం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో గుర్తు పెట్టుకొని ఒక్కసారైనా సరే ఈ మంత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.